నేషనల్ కన్వెన్షన్ సెంటర్లోని నోవాటెల్ హోటల్లో సదస్సు జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏసీసీ కార్యదర్శి గుర్దీప్ సింగ్ నప్పల్తో కలిసి భట్టి విక్రమార్క సదస్సు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ సదస్సు ద్వారా ప్రభుత్వ ఆలోచన విధానాలను ప్రపంచానికి చెప్పనున్నామన్నారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానిస్తామని తెలిపారు. లౌకికవాద కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను వివరించనున్నట్లు తెలిపారు. ప్రగతిశీల భావజాల రాజకీయ పార్టీలతో కలిసి డిక్లరేషన్ రూపొందించి విడుదల చేరినట్లు వెల్లడించారు. తెలంగాణ మోడల్ను ప్రపంచానికి చాటడానికి సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ఈ ఉద్దేశంతోనే ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు భట్టి. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో అభిప్రాయాలను పంచుకుంటామని తెలిపారు. 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, మేధావులు, నిపుణులు, సిద్ధాంతకర్తలు, ప్రగతిశీల భావజాల నాయకులు హాజరవుతారని వివరించారు. అప్పట్లో అమెరికా, రష్యా వంటి 2 అగ్రదేశాల మధ్య ప్రచన్న యుద్ధం సాగుతున్న సందర్భాల్లో జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలతో భారతదేశం అలీన విధానాన్ని ముందుకు వచ్చిందని తెలిపారు. అదే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్తున్నాయన్నారు. ఆ పరంపరలో భాగంగా రాహుల్ గాంధీ న్యాయనే ఆలోచన మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తుందన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రగతిశీల రాజకీయ పార్టీలు మాత్రమే ఆహ్వానించామని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సదస్సు నిర్వహణలో పెట్టుబడుల విషయంలో తెలంగాణకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సదస్సులో సాంస్కృతిక కార్యక్రమాలు, విందులు వంటి వాటిని తొలగించామని ఏసీసీ కార్యదర్శి గుర్దీప్ సింగ్ నప్పల్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో భారత్ సమ్మిట్ నిర్వహించడం సమంజసం కాదన్న అభిప్రాయాలు ఉన్నాయని, అందుకే ఆడంబరాలకు తావివ్వడం లేదని తెలిపారు. ఉగ్రదాడులు, దేశ రక్షణ గురించి కూడా సదస్సులో చర్చించి డిక్లరేషన్లో చేరుస్తామని తెలిపారు. కాగా భారత్ సమ్మిట్ ఏర్పాట్లను భట్టి, ఉత్తమ్, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు.